ఉల్టా చోర్ కొత్తాలంకే డాంటే అని ఉంది కదా సామెత. దొంగే దొంగ దొంగ అని. అనుకోవడం అది ఇప్పుడు అది తప్పించి మరేం లేదు. ఇక్కడ ఉమ్, బేసిక్గా ఒకసారి అమరావతి చూడండి. ఉమ్, అమరావతిలో ఎవరికైనా భూమి హక్కు కల్పించబడిందా ఉమ్, వాళ్ళకి? ఇప్పుడు ఇందులో భూమిని మీ దగ్గర నుంచి లాక్కుంటారు అన్నారు, అవును. అక్కడ లాగేసుకున్నారు ఉమ్, ఆల్రెడీ. ఉమ్, అమ్మేసుకున్నారు, అమ్మేసుకుంటూ ఉన్నారు. అవును. ఎవరైతే దళితుల దగ్గర భూములేమో లాక్కుని ఉమ్, అమ్మేసుకున్నారు కొంతమందికి. ఉమ్, ఆ కొన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చి ఉమ్, ప్లాట్లు తీసేసుకున్నారు. ఉమ్, అలాగే మిగతా వాళ్ళ దగ్గర లాగేసుకున్నారు, ఉమ్, వాళ్ళకేమీ ఇవ్వాల, ఉమ్, ఇవ్వకుండా వదిలేశారు కంప్లీట్గా. ఉమ్, అంతకంటే భూదోపిడి ఆంధ్రప్రదేశ్లో ఇంకేదన్నా ఉందా? ఈ భూమిని ఇష్టం లేకుండా లాక్కోవడం అవును. ఎక్కడన్నా ఉందా? ఉమ్, ఇచ్చారు ఇష్టం అనేది అమాయకత్వం. అప్పుడు చాలామంది ఎదురు తిరిగారు, ఉమ్, కానీ ఫైనల్గా పంచాయతీ చేశారు, Hmm. తీసుకున్నారు. వాళ్ళకి ఏడాదికి 25,000 మొహాన కొడుతున్నారు. ఇవాళకి వాళ్ళ బతుకు. ఇవాళ జగన్ దానికి సొల్యూషన్ సరిగ్గా ప్లాన్ చేయలేదు కాబట్టి వాళ్ళు తిడుతున్నారు, కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబునే తిడతారు. ఉమ్, ఎందుకు? 2 ఏళ్లలో ఇస్తానని చెప్పిన ఆయన 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఉమ్, పోనీ అది తీసుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది అనుకున్నాం. 2018 కన్నా ఇచ్చేయాలి కదా, కనీసం 19కి దిగిపోయే ముందన్న ఇవ్వాలి కదా. ఉమ్, పోనీ డెవలప్డ్ ప్లాట్లను డెవలప్మెంట్ అన్న చేయాలి కదా. ఉమ్. చేశాడు ఆయన.